హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ షార్ట్లో అయితే ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఆల్ అబౌట్ మై రియల్ లైఫ్ జర్నీ అనమాట. ఫ్రమ్ స్మాల్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా టు వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ ద యూకే అనమాట. నా జర్నీ అయితే ఇట్ వాజంట్ సో ఈజీ ఫ్రెండ్స్, బట్ డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ యూ డోంట్ గివ్ అప్ అనమాట. సో ఫస్ట్ అయితే ఐ విల్ టాక్ అబౌట్ మై కాలేజ్ డేస్. నేనైతే నా బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని ఇండియాలో ఒక స్మాల్ కాలేజ్లో అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే 2016 to 2020 బ్యాచ్ అనమాట. సో అప్పుడు కోవిడ్ కూడా ఉందన్నమాట 2019-20 పీరియడ్లో. సో ఫైనల్ ఇయర్ అయితే చాలా కష్టంగా కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు ఫస్ట్ జాబ్ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది ఫ్రెండ్స్. నా శాలరీ వచ్చేసరికి 18,000 ఉండేదన్నమాట ఫార్మా కంపెనీలో. నేనైతే 1.5 year అయితే వర్క్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ యూకేకి రాకముందు. శాలరీ చెప్పాను కదా ఓన్లీ 18,000, మనీ అయితే తక్కువ, బట్ ఐ థాట్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం గెయిన్ అవుతుంది అనుకోని నేనైతే జాయిన్ అయ్యాను అనమాట. ఐ వర్క్డ్ హార్డ్ అండ్ ఫైనల్లీ ఐ ఎర్న్ సమ్ మనీ అనమాట. తర్వాత నాకు అనిపించింది ఇక్కడ గ్రోత్ కొంచెం స్లోగా ఉంది, ఐ నీడ్ టు గ్రో బిగ్గర్ అని. దెన్ ఐ స్టార్టెడ్ సాస్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ అనమాట వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఫుల్ టైమ్ ఇన్ ద ఫార్మా కంపెనీ. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 8 AM to 5 PM జాబ్ అయితే ఉండేది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాక కొంచెం కుక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆన్లైన్ రిమోట్గా సాస్ ట్రైనింగ్ అయితే అటెండ్ అయ్యేదాన్ని అనమాట. సో ఇట్ వాజ్ లైక్ సూపర్ టైట్ షెడ్యూల్ ఫ్రెండ్స్, బట్ లైఫ్ హ్యాడ్ అదర్ ప్లాన్స్ అనమాట. ఒక ఫ్రెండ్ అయితే నాకు అడ్వైస్ చేసింది, వై యూ ఆర్ వర్కింగ్ హార్డ్ హియర్, యూ కెన్ జస్ట్ గో టు అబ్రాడ్, దెన్ యూ కెన్ ఎర్న్ మనీ అండ్ గెట్ సెటిల్డ్ ఇన్ ద లైఫ్ ఈజీలీ అని చెప్పిందనమాట. నేనైతే స్ట్రైట్ అవే నో చెప్పేశాను, ఎందుకంటే అబ్రాడ్ అంటే మినిమం 20 to 25 lakhs కాస్ట్ అవుతుంది కదా, నేను మిడిల్ క్లాస్ అండ్ నా దగ్గర అంత మనీ లేవు అని చెప్పేసి. బట్ తర్వాత తను నాకు హెల్ప్ చేస్తానని చెప్పిందనమాట. సో నేను చాలా ఆలోచించి ఓకే లెట్స్ డూ ఇట్ అని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మా ఇంట్లో అయితే విషయం చెప్పాను, మాకున్న ల్యాండ్ అనేది అమ్మేసాము, ఇంకా కొంచెం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ దగ్గర కొన్ని లోన్స్ తీసుకున్నాము అండ్ టోటల్గా 25 lakhs అయితే అమౌంట్ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా నేనైతే స్టూడెంట్ వీసా మీద యూకేకి అయితే 2022 ఫిబ్రవరిలో వచ్చాను ఫ్రెండ్స్. పార్ట్ టైం జాబ్ చేశాను, హాలిడేస్లో ఫుల్ టైం వర్క్ చేశాను అండ్ అదేవిధంగా నా యూనివర్సిటీ స్టడీస్ ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ తర్వాత లోన్ రీపే చేయడం కష్టంగా ఉండేది, కానీ నేనైతే మంచిగా హార్డ్ వర్క్ చేసి మనీ ఎర్న్ చేసుకొని విత్ ఇన్ 1.5 yearలో యూకేకి వచ్చాక ఐ క్లియర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. నేనైతే వడ్డీతో సహా నేను అప్పు తెచ్చిన మనీ అంతా కట్టేశాను ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ టీయర్స్తో కూడా పనిచేశాను అనమాట, బట్ ఐ నెవర్ గేవ్ అప్ అనమాట. ఇప్పుడు చెప్పాలి అంటే నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఫుల్ టైమర్ ఇన్ యూకే ఫార్మా కంపెనీ అనమాట. అండ్ రీసెంట్గా నేను మీ అందరితో షేర్ చేసుకున్నట్లు నాకైతే యూకేలో వీసా స్పాన్సర్షిప్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. వెన్ ఐ లుక్ బ్యాక్ నా స్టోరీ అయితే నాకు చాలా ప్రౌడ్ ఆఫ్గా అనిపించింది. ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్ గర్ల్ టు లివింగ్ మై డ్రీమ్ ఇన్ ద యూకే అని. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఫ్రెండ్స్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మిరాకిల్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ అనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయిలో ఉంది, మీరు ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి.